నమస్తే, వెల్కమ్ టు అభినవ్ భారత్ మార్నింగ్ ఎడిషన్. నేను సుమబాల, నాతో పాటు ఉదయ్ ఉన్నారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో వచ్చిన రెండు పేపర్లలోని ముఖ్యమైన వార్తలు ఒకసారి కనుక మనం గమనించినట్లయితే మొన్నటి నుంచి ఎగ్జిట్ పోల్స్ అంటే ఫస్ట్ ఈవినింగ్ నుంచి ఎగ్జిట్ పోల్స్ మొదలైనవి ఉదయ్. అయితే ఈ ఎగ్జిట్ పోల్స్ కూడా ఒక విచిత్రం జరిగింది ఏంటంటే ఏది కరెక్ట్గా లేదు, ఎటువైపు కరెక్ట్ లేదు. ఇప్పుడు ఇక్కడ చూడండి, సాక్షిలో ఈ లెక్క ఏదైనా ఫ్యాన్ పక్క అని వీళ్ళేస్తే ఆంధ్రజ్యోతిలో కూటమి పీఠం 98 నుంచి 120 సీట్లు వచ్చే అవకాశం అని వాళ్ళు వేశారు. ఇక్కడ కూడా సేమ్ అదే 51% ఓట్లతో 117 నుంచి 125 అసెంబ్లీ సీట్లు వైఎస్ఆర్సీపీకి వస్తాయని వేశారు. అంటే ఆ ఎగ్జిట్ పోల్స్ కూడా 1, 2 కాదు ఎగ్జిట్ పోల్స్, చాలా ఎగ్జిట్ పోల్స్ వచ్చి అందులో సగం వైసీపీకి అదిగా చెప్తే సగం టీడీపీకి కూటమికి అంటే దాన్ని కూడా ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. అసలు రేపటిదాకా నరాలు తెగిపోయేంత ఉత్కంఠతో ఉంది. అసలు మీ అభిప్రాయంలో టీడీపీ వస్తుందంట, కూటమి వస్తుందంటారా, వైసీపీ వస్తుందంటారా? నా అభిప్రాయం ప్రకారం ఏంటంటే జనాల పల్స్ చూసి నేను చెప్పగలిగేది ఏంటంటే కూటమి వస్తుందని నేను చెప్తున్నాను. మరి మీ ఒపీనియన్ ఏంటండి? వైసీపీకి అవకాశాలు ఉన్నాయేమో అని అనిపిస్తుంది. ఎక్కువగా వైసీపీ అంటే ఎప్పుడు కానీ ఓట్లను ప్రభావితం చేసేది ఎక్కువగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు సిన్సియర్గా ఓట్లు వేస్తారు, ఖచ్చితంగా వాళ్ళు ఏదనుకున్నారు వాళ్ళకి లాభం జరిగితేనే వేస్తారు. సో ఈసారి వీళ్ళు వైసీపీ వైపు ఉన్నారేమో అనేది దానివల్ల వైసీపీ వస్తుందని అనిపిస్తుంది కూటమి కంటే. అంటే నా అంచనా ప్రకారం పథకాలు ఎప్పుడు కూడా ఉట్టి పథకాలు మాత్రమే ప్రభుత్వాన్ని కాపాడలేవు. మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కానీ, ఉద్యోగాల క్రియేషన్ కానీ, జాబ్ క్రియేషన్ కానీ ఇవి కూడా ఇంపార్టెంట్. సో యువత కూడా అది ఆలోచించి దాన్ని బట్టే కూటమి వైపు ఎక్కువ చూపించారు. కూటమి వస్తే మనకి లాస్ట్ టైం కూటమి ఉన్నప్పుడు కియా ఎలాగైతే వచ్చిందో అలాగే ఇంకా ఎన్నో సర్వీసెస్ వస్తాయనే విషయంలో కూడా యువత అంతా ఇటు సైడ్ ఉన్న ధీమాతోని నేను చెప్పేది ఏంటంటే కూటమి గెలుస్తుంది. అంటే ఈసారి పోలింగ్ కూడా ఎక్కువ పెరిగింది కాబట్టి అవకాశాలు ఉండే. కానీ ఏదేమైనా సరే అసలు ఓటర్ పల్స్ మనకు తెలవాలంటే ఇంకా రేపు పొద్దున వరకు ఆగాల్సిందే. ప్లస్ రేపు మధ్యాహ్నానికి కానీ మనకు ఒక కంప్లీట్ పిక్చర్ అంటే 12 గంటల వరకు తెలిసిపోతుంది దాదాపుగా ఎవరు గెలుస్తారనేది మనకు. ఇక్కడ ఇంకా ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే మనకి ఇంటర్నేషనల్ ఐపీఎల్ స్టార్ట్ అయినా కూడా ఐపీఎల్ కంటే మరీ ఉత్కంఠంగా ఈ ఎలక్షన్ రిజల్ట్స్ అనేవి అయిపోయింది. రేపు మ్యాచ్ ఉన్నా కూడా మ్యాచ్ పక్కన పెట్టి సెలక్షన్ రిజల్ట్స్ మాత్రమే చూసేటట్టుగా ఆంధ్ర ఒకటే కాదు తెలంగాణ స్టేట్ లో కూడా ప్రజలందరూ కూడా రేపు ఎలక్షన్స్ రిజల్ట్ మన లోక్సభ కూడా పక్కన పెట్టేసి అక్కడ ఎవరు వస్తారో అది అంటే ఈసారి అంత టగ్ ఆఫ్ వార్ గా జరిగింది కాబట్టి అదే వీళ్ళు వేసారు. అసెంబ్లీ ఎన్నికలపై మెజార్టీ జాతీయ రాష్ట్ర మీడియా సంస్థల ఎగ్జిట్ పోల్స్ స్పష్టీకరణ. టైమ్స్ నౌ ఈటీజీ ఎగ్జిట్ పోల్లోనూ వైఎస్ఆర్సీపీ హవానేశారు. ఇంకోటి ఏంటంటే 4 ఖర్చుకుని ఇండియా టుడే యాక్సెస్ మై ఇండియా రాజ్దీప్ సర్దేశాయ్ కూడా వైఎస్ఆర్సీపీకే గ్రామీణ ప్రజలు మద్దతుగా నిలిచారని చెప్పారని వేశారు. ఇక్కడ చూడండి, కానీ అది కాంట్రాస్ట్ గా సేమ్ అదే ఇండియా టుడే యాక్సెస్ మై ఇండియా వాళ్ళు ఏమంటున్నారంటే టీడీపీకి 96 దాకా వస్తుంది, జనసేన 10 దాకా వస్తుంది. సో ఓవరాల్ గా మనకి 120 దాకా కూటమికి వస్తున్నట్టు చెప్తున్నారు. సో ఒకటే దాన్ని ఎవరి ఇష్టమైనట్టు వాళ్ళు ఎలా వస్తుందని ప్రాజెక్ట్ చేసుకున్నారని తెలుస్తుంది మనకి. ఇక ఇక్కడ చూడండి, ఇంకోటి రేపు ఎలక్షన్ కౌంటింగ్ కాబట్టి ఏజెంట్లే కీలకం. ఉదయం 6 గంటలకే కౌంటింగ్ కేంద్రాలకు వెళ్ళాలి. ప్రభుత్వ గుర్తింపు కార్డు, ఏజెంట్ నియామక పత్రం ఉండాలి అని చెప్పి కౌంటింగ్ ప్రక్రియ ముగిసే వరకు హాల్ విడిచి వెళ్ళకూడదని చెప్పేసి ఒక వీళ్ళ ఐటమ్ వేశారు, చెప్పింది వాళ్ళు వేశారు. అది కూడా అక్కడ కూడా అవాంతరాలను కల్పిస్తే బయటికి అని చెప్పేసి అంటే కొంచెం స్ట్రిక్ట్ గా పోలింగ్ రోజు గట్టిగా గొడవలు జరిగాయి కాబట్టి ఆ తర్వాత కూడా చాలా హింస జరిగింది. రేపు ఇంకెంత జరుగుద్దని ఒక విపరీతమైన టెన్షన్ కూడా ఉంది. ఆ క్రమంలో అట్లాంటి ఏవి జరగకుండా చాలా భద్రత కూడా చాలా పెంచినట్టు జరుగుతుంది. అలాగే ఈవీఎం సీల్ చేసేదా కూడా ఎవరు బయటకు వెళ్ళొద్దు అన్నట్టు కూడా చెప్పడం జరిగింది. దానికి ఆ భద్రతా చర్యలు చాలా ఎక్కువ తీసుకుని వాళ్ళు చేస్తున్నారు. ఇక ఇంకో దగ్గరకు వచ్చేసరికి నైరుతి వచ్చేసింది. రాయలసీమలోకి ప్రవేశించిన ఋతుపవనాలు 2 రోజుల్లో రాష్ట్రమంతా విస్తరించే అవకాశం. ఆవర్తనం ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు. అక్కడ అది కూడా ఆంధ్రజ్యోతిలో కూడా వేశారు కదా. మనకి ఎండలతో బాగా ఇదైపోయి తొలకరి పలకరింప అని చెప్పి రాష్ట్రంలో 3 రోజుల ముందే నైరుతి అంటే రావాల్సిన టైం కన్నా ముందే వచ్చింది. అది చాలా రైతులకు చాలా అడ్వాన్స్ హ్యాపీ. ఒక 2-3 డేస్ నుంచి మొత్తం అంటే 2-3 మంత్స్ నుంచి మొత్తం ఎండిపోయి ఎండలకి ఇప్పుడు అసలు ఈసారి టెంపరేచర్ చాలా ఎక్కువ ఉంది కదా, 56 డిగ్రీస్ దాకా వెళ్ళినాయి కొన్ని రాష్ట్రాల్లో. సో నిన్న రాత్రి నుంచి హైదరాబాద్లో కూడా విపరీతమైన వర్షాలు కురుస్తున్నాయి. ప్లస్ ఆంధ్రప్రదేశ్లో మొన్నటి నుంచి వర్షాలు. సో దాంతో కొంచెం వాతావరణం కూల్ అయ్యి వేడి తగ్గి కొంచెం ప్రశాంత ఎన్నికల హీట్కి ఈ హీట్ జోడవకుండా ఉంది అని మనం అనుకోవచ్చు. ఇక అవాంతరాలను ఉపేక్షించొద్దని సేమ్ టైటిల్తో ఇక్కడ కూడా సాక్షిలో పెట్టారు. అంటే పోస్టల్ ఓట్ల లెక్కింపే విషయంలో ఈసీఐ ఆదేశాలను పాటించండి అని చెప్పేసి అంటే పోస్టల్ ఓట్ల బ్యాలెట్ గురించి బాగా డిస్కషన్ జరుగుతుంది కదా దానికి అది. ఇక
పోస్టల్ బ్యాలెట్పై హైకోర్టు ఉత్తర్వులు కొట్టివేయండి. సుప్రీంకోర్టులో వైఎస్ఆర్సీపీ పిటిషన్. ప్రస్తుతం అమలులో ఉన్న నిబంధనలే కొనసాగించాలని విజ్ఞప్తి. వీళ్ళు ఏంటంటే ఫస్ట్ నుంచి పోస్టల్ బ్యాలెట్ విషయంలో ఇష్యూ చేస్తున్నారు. సైన్ లేకున్నా కూడా అది అంగీకరించాలని ఈసీ చెప్పడాన్ని వీళ్ళు సవాల్ చేస్తున్నారు. కూటమి వచ్చేసి ఏంటంటే అది చేయడం వల్ల ఏంటంటే ఫోర్జరీ చేసినట్టే లెక్క కిందకి వస్తుంది. గెస్టెడ్ ఆఫీసర్ సైన్ లేకుండా దాన్ని అథెంటికేషన్ ఎట్లా తెలుస్తుంది ఓటుది, అట్లా చాలా వైసీపీ వాళ్ళు అంటున్నారు. వీళ్ళు ఏం చేస్తారంటే దానిపైన ఇప్పుడు మనకి ఇక్కడ చూసుకుంటే తన వాదన కూడా వినాలని చెప్పి టీడీపీ నేత వెలగపూడి కేవీఆర్ గారు చెప్పినట్టు కూడా జరుగుతుంది. సో దీని ప్రకారం చూసుకుంటే సుప్రీంకోర్టులో మనకి మేజర్ గా వైఎస్ఆర్సీపీకే త్రూగా వచ్చేటట్టు కనిపిస్తుంది కదా. అంటే నిబంధనలు ఎందుకు సడన్ గా మార్చారు అది ఇవన్నీ కూడా. ఓకే, ఇంకా నెక్స్ట్ వార్తల విషయానికి వచ్చేసరికి భేటీలతో మోదీ బిజీ. అధికారంలోకి వస్తే తొలి 100 రోజుల్లో చేయాల్సిన పనులపై ప్రధాని మోదీ అధికార యంత్రాంగంతో చర్చించారు. అయితే ఇక్కడ అక్కడ కూడా వేశారు కదా. అది నేను మనకు తెలిసిన విషయమే. కన్యాకుమారికి వెళ్ళి ఆయన అక్కడ ఫాస్టింగ్ చేయడం జరిగింది. సాటర్డే అయిపోయిన తర్వాత ఆయన ఇమీడియట్ గా ఢిల్లీకి బయలుదేరి ఇప్పుడు బీజేపీ వస్తుందని మొత్తం 300-350 వరకు వస్తాయని చెప్పి వాళ్ళు ఏంటంటే వాళ్ళు చాలా కాన్ఫిడెంట్ ఉండి గవర్నమెంట్ ఫామ్ చేయగానే మళ్ళీ థర్డ్ టైం గవర్నమెంట్ ఫామ్ చేయగానే 100 days లో మనం ఏం చేయాలి ఎజెండా అనేది ముఖ్య నేతలతో భేటీ చేసినట్టు. అంటే ఇది కాన్ఫిడెన్స్ అనుకోవచ్చు, ఎగ్జిట్ పోల్స్ నమ్మొచ్చా, ఓవర్ కాన్ఫిడెన్స్ అనుకోవచ్చా అనేది ఇక రేపటికి మనకి అది కూడా తేలిపోతుంది. అక్కడ చూడండి రాహుల్ గాంధీ కూడా స్టేట్మెంట్ ఇచ్చారు కదా. అవును, ఆయన స్టేట్మెంట్ ఏముందంటే ఎగ్జిట్ పోల్స్ అన్ని బోగస్ అని చెప్తున్నారు. అంటే బీజేపీ ఆడుతున్న మైండ్ గేమ్ ఇది. ఈ ఎగ్జిట్ పోల్స్ అని కూడా బీజేపీ క్రియేట్ చేస్తుంది. అసలు పోల్స్ అనేది ఏంటనేది మనకి రేపే తెలుస్తుంది. రేపటి వరకు ఉపేక్షించాలి. రేపు మేము గెలవబోతున్నాం, మేము గెలిచిన తర్వాత మేము చేసేది ఏంటనేది వచ్చిన తర్వాత చెప్తాం అన్నట్టుగా. అయితే ఈ ఎగ్జిట్ పోల్స్ ఈ పోలింగ్ సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే కొద్ది రోజుల వరకు అంటే ఎలక్షన్స్ ముందు కొద్ది రోజుల వరకు ఖచ్చితంగా మళ్ళీ బీజేపీనే మూడోసారి అధికారంలోకి వస్తుంది ఎన్డీఏ కూటమి అని చెప్పేసి ఉండే. ఆ తర్వాత ఏమైందంటే రాహుల్ గాంధీకి కాంగ్రెస్ కొంచెం పుంజుకుంటుందని ఎలక్షన్స్ మొదటి విడత, రెండో విడత, మూడో విడతకు వచ్చేసరికి మళ్ళీ కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందేమో అన్న అది వచ్చింది. లాస్ట్ చివరికి వచ్చేసరికి కూడా దాదాపుగా కాంగ్రెస్ పుంజుకుంది అన్నట్టుగానే వచ్చింది. ఇప్పుడు ఏంటంటే ఎగ్జిట్ పోల్స్ అన్ని మళ్ళీ బీజేపీకి అంటే అది అసలు ఎట్లుందంటే ఒక రోలర్ కోస్టర్ రైడ్ లాంటి అదిగా నడుస్తుంది. ఎగ్జిట్ పోల్స్ కూడా ఒక అంచనా వేయలేని పరిస్థితికి వచ్చేసింది. అంటే ఇంతకుముందు ఎగ్జిట్ పోల్స్ ఎట్లా ఉన్నాయంటే ఒకటో రెండో సర్వే కంపెనీలు ఉండేవి. ఆ ఇచ్చిన ఎగ్జిట్ పోల్స్ రిజల్ట్స్ ఇంచుమించుగా మ్యాచ్ అయ్యాయి. దాన్ని బట్టి ప్రజలు అనేటోళ్ళు మనకి ఏంటంటే తెలిసిపోతుండే ముందే రిజల్ట్ ఇది ఉంది అని దాదాపుగా 90% కలుస్తుండేది. కానీ ఇప్పుడు ఎవరు పడితే వాళ్ళు ఎగ్జిట్ పోల్స్ చేయడం వల్ల ఇప్పుడు మనం చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటే కేకే ఎగ్జిట్ పోల్స్ వాళ్ళు లాస్ట్ టైం వైఎస్ఆర్సీపీకి ఎన్నైతే సీట్లు చెప్పారో ఖచ్చితంగా అన్ని సీట్లే వైఎస్ఆర్సీపీకి వచ్చాయి. వాళ్ళు ఈసారి వచ్చేసరికి ఏంటంటే 119 సీట్లు 120 సీట్ల దాకా కూటమికి వస్తుంది అనేసరికి ఏంటంటే అందరికీ ఒక ఆకాంక్ష వచ్చింది. అంటే వీళ్ళు ఇంత పక్కాగా ఇస్తారు న్యూస్, ఈసారి కూడా అది పక్కాగా కూటమికి వస్తుంది అని చెప్పి. ఇక ఇంకో ముఖ్యమైనది ఏంటంటే పోలింగ్ ముగిసిపోయింది కాబట్టి కేజ్రీవాల్, ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ మధ్యలో అరెస్ట్ అయ్యారు కదా. ఆయన మళ్ళీ తిహార్ జైల్లో నిన్న లొంగిపోయిన వార్తను అక్కడ కూడా సో ఇక్కడ కూడా మనకి చూస్తే మళ్ళీ తిహార్ కేజ్రీవాల్ జైలుకు వెళ్లే ముందు తల్లిదండ్రుల దగ్గర ఆశీర్వాదం తీసుకున్నట్టు తెలుస్తుంది. హనుమాన్ మందిరాన్ని పూజ చేసి నేను మళ్ళీ వస్తాను రాను, ఇప్పుడే నన్ను లాస్ట్ టైం చూసుకోండి అన్నట్టుగా చెప్పి వెళ్ళడం కూడా జరిగింది. ఇంకా ఇప్పుడు మళ్ళీ ఒకవేళ ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చినట్లయితే ఇంకా కష్టమే. ఇంకా కేజ్రీవాల్ బయటికి రావడం అంటే ఆ కక్ష సాధింప రకరకాల ఇష్యూస్ అందులో ఉంటాయి రాజకీయంగా. సో అది అక్కడ జరుగుతుంది. ఇంకొకటి అరుణాచల్ ప్రదేశ్ మనం ఒకటి చూసుకుంటే అరుణాచల్ ప్రదేశ్ రిజల్ట్స్ వచ్చాయి కదా. అరుణాచల్లో బీజేపీ అరుణాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ వరుసగా మూడోసారి అధికారంలోకి వచ్చింది. 60కి గాను 46 చోట్ల గెలుపొందింది. అది ఆంధ్రజ్యోతిలో అరుణాచల్లో బీజేపీ హ్యాట్రిక్ అని గతంలో పోలిస్తే ఈసారి 5 సీట్లు ఎక్కువ వచ్చాయి వీళ్ళకి. 10 ఏకగ్రీవం 36 చోట్ల ఘన విజయం సాధించినట్టు చెప్పారు. అక్కడ ఆయన అశోక్ సింఘాల్ ముఖ్యమంత్రి ఆయన 4వ తారీఖు కదా రిజల్ట్స్ రావాల్సింది, 2 రోజుల ముందుకు జరిపారు కదా. అరుణాచల్ ప్రదేశ్ సిక్కిం అనేది మనకి ఒక 2 days ముందే కౌంటింగ్, ఎందుకంటే వాళ్ళ శాసనసభ కాల పరిమితి అదైపోతుంది కాబట్టి కొంచెం 2 రోజులు ముందు జరపడంతో. సో మాజీ సీఎం మళ్ళీ ఓడిపోవడం కూడా రాశారు ఇక్కడ. ఇతర రాష్ట్రాల నేతలకు మోదీ అభినందనలు చెప్పి చెప్పడం జరిగింది. సో ఇక్కడ చూడండి చంద్రబాబు నాయుడు గెలుస్తున్నాం రేపంతా జాగ్రత్త అని ఆయన చెప్పిన దాన్ని వీళ్ళు వేశారు. ఎందుకంటే కౌంటింగ్ రోజు అల్లర్లు జరిగే అవకాశం ఉంది, ఏజెంట్లు అభ్యర్థులు అప్రమత్తంగా ఉండాలి అని. అంటే దాదాపుగా చాలా ఎగ్జిట్ పోల్స్ అటు టీడీపీకి ఇచ్చాయి, కొన్ని వైసీపీకి ఇచ్చినా కూడా ఎవరి హోప్ వాళ్ళదే కదా, చివరి దాకా పోరాడాల్సింది. సో
ఆ చంద్రబాబు నాయుడు గారు పిలిపించింది అది మనకు అక్కడ పెట్టారు. అయితే ఇంకొకటి వైఎస్ఆర్సీపీ చెప్పడం ఏంటంటే లాస్ట్ మినిట్లో జగన్ మన చంద్రబాబు నాయుడు గారు సైలెంట్ అయిపోయారు, ఎక్కడ కూడా మాట్లాడట్లేదు, ఓడిపోతారని ముందే తెలిసిపోయింది. సో వాళ్ళు ఎంత సంబరాలు చేసుకున్నారు, రేపు ఫస్ట్ బ్యాలెట్ ఫస్ట్ విడత వచ్చే వరకే వాళ్ళు సంబరాలు చేసుకుంటారు, తర్వాత సంబరాలు మాయని చెప్పడం జరుగుతుంది. కాకపోతే మనకి తెలిసిన విషయమే, చంద్రబాబు నాయుడుకి ఇంకో పేరు కూడా ఉంది, చాణక్యుడు అని చెప్పి. ఆయన లాస్ట్ మినిట్లో ఎంత స్టడీగా ఉండాలో అంత స్టడీగా చేసుకుంటున్నారు సైలెంట్గా. ఆయన చెప్పడం ఏంటంటే ఎవరు ఎంత ప్రేరేపించినా కూడా మన నేతలు మాత్రం, మన కార్యకర్తలు మీరు మాత్రం ప్రేరేపించుకోవద్దు, మీరు కంట్రోల్లో ఉండండి, మీరు మనం శాంతిబద్ధంగా అన్ని చేసుకుందాం, మనమే గెలుస్తామని చెప్పడం కూడా జరిగింది. అయితే ఇక్కడ ఆంధ్రజ్యోతిలో ఇంకో ఇంపార్టెంట్ అది వచ్చింది చూడండి, తుపాకీ గురి పెట్టి ఒప్పుకోమన్నారు. ఇది ఒక కోడికత్తి 2 స్టోరీ లాగా మారింది. మనకి కోడికత్తి స్టోరీ ఫస్ట్ తెలిసిందే విమానంలో జరిగింది. సో సేమ్ థింగ్ ఇక్కడ చెప్తున్నారంటే తుపాకీ గురి పెట్టి ఒప్పుకోమన్నారు. అంటే మీడియాతో మాట్లాడుతున్న సతీష్ కుమార్, ఈయన గులకరాయితో జగన్ ని గాయపరిచిన కేసులో సతీష్ ని అట్లా బెదిరించి ఒప్పుకోమన్నారు అని చెప్పేసి. సో నిన్న ఆయన బెయిల్ వచ్చినప్పుడు ఆయన బయటకు వచ్చి మాట్లాడని చెప్పిందంటే, నేను పడుకుని అసలు నేను అక్కడికి వెళ్ళనే లేదు, నేను పడుకున్నాను, నన్ను నిద్ర నుంచి లేపి తీసుకెళ్ళిపోయినారు, 2 లక్షలు ఇచ్చి నాకు తలపై గన్ పెట్టి నన్ను బెదిరించి ఒప్పుకోమన్నారు అని చెప్పి చేశారు. అసలు నేను చేయలేదు అన్నట్టు చేసింది ఎవరనేది ఎట్లా బయటకు రావాలి అనేది అదొకటి. ఇంకోటి చూడండి, మరో కరెంట్ షాక్ అని విద్యుత్ ఛార్జీలు ఏపీలో విపరీతంగా పెరిగిపోతున్నాయని ఆ క్రమంలో దానికి సంబంధించి ఒక వార్త. వీళ్ళు గత 4-5 రోజులుగా ఆంధ్రజ్యోతి కరెంటుకు సంబంధించి ఇష్యూస్ని ట్రూ యాప్ దానికి సంబంధించి అట్లా చెప్తుంది మనకి. అవును. సో ఇక్కడ వీళ్ళు చెప్పడం ఏంటంటే మరో కరెంట్ షాక్, ఎక్కువ విద్యుత్ వాడారంటూ నోటీసులు పంపించారు. అంటే లిమిట్ ఎంతైతే ఉంటుందో దానికన్నా ఎక్కువ వాడి, ఆ ఎక్కువ వాడిన లిమిట్ దాటి వాడిన దానికి కూడా వీళ్ళు బిల్స్ కట్టలేదు, అవి పెండింగ్ అయిపోయినాయి, దానివల్ల చాలా ప్రాబ్లం అవుతుంది. నెక్స్ట్ ఏ గవర్నమెంట్ వచ్చినా కూడా అది ఎలా క్లియర్ చేస్తుంది అనేది ఒక ప్రశ్నార్థకంగా మారింది అన్నట్టు కూడా చెప్పడం జరిగింది. ఇంకా చివరిగా ఒక ఐటమ్, ఇంట్రెస్టింగ్ ఐటమ్ ఉంది చూడండి ఆంధ్రజ్యోతిలో. ఇది చూస్తే మనకి భర్త తరఫున లంచం తీసుకుంటే భార్యకు శిక్ష. అంటే మద్రాస్ కోర్టులో వచ్చిన ఇది. దీనికి సంబంధించి ఏంటంటే ఒకవేళ భర్త లంచం తీసుకున్నా కూడా డైరెక్ట్గా లంచం తీసుకోడు కాబట్టి భార్య పేరు మీద బినామీగా పెట్టి భార్యకి లంచం ఇప్పడం ఏదో చేస్తాడు. సో ఒకవేళ దొరికినా దీనికి ఏం ప్రాబ్లం ఉండదని. సో దాన్ని ఖండిస్తూ మద్రాస్ కోర్టు ఏమని ఇచ్చిందంటే ఒకవేళ భర్త లంచం తీసుకున్నా భార్య కూడా రెస్పాన్సిబులే, భార్య కూడా శిక్ష పడుతుంది అన్నట్టు కూడా చెప్పడం జరిగింది. ఇది ఇవాల్టి మార్నింగ్ ఎడిషన్. రేపటి మార్నింగ్ ఎడిషన్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే. థ్యాంక్ యూ. నాయకులారా, మీ పనితనం మీ అధినాయకులకు తెలియజేయాలనుకుంటున్నారు. ప్రజలారా, మీ సమస్యలను మీ నాయకులకు తెలియజేయాలనుకుంటున్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీ అభినవ్ భారత్.